పామరు డిప్యూటీ ఎంపీడీఓ ఎంపీడీఓ ఎవరున్నారు? మేడం మీరు ముందు కూర్చోవాలి, ఫస్ట్ లైన్ కూర్చోవాలి. డ్వామా ఆఫీస్ నుంచి ఎవరున్నారు? కూర్చోండి ముందు వచ్చి. మీ డివిజన్ ఆర్టీఓ ఉయ్యూరు, అలాగే పామర్రు కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఎస్డి ఆర్ఎండ్బి పంచాయత్ ఈఎల్పిఓ ఈఆర్ఎండ్బి మేరకు ఒక నియోజకవర్గంలో 4 వారాలు 4 పర్యాయాలు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అనేది కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటి అంటే 4 సార్లు వరుసగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొదటి పర్యాయం, రెండవ పర్యాయం, మూడవ పర్యాయంలో మనకి ఏవైతే గ్రీవెన్సెస్ వస్తున్నాయి, రిపీటెడ్గా గ్రీవెన్సెస్ వస్తున్నాయి, అవి క్లియర్ చేయడం ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా పబ్లిక్ గ్రీవెన్స్ మనకి జిల్లాలో మచిలీపట్నంలో జరుగుతుంది. డివిజన్లో ఆర్డీఓ గారి దగ్గర, మండల్ లెవెల్లో ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారి దగ్గర జరుగుతుంది. ఒకసారి జరుగుతుంది, తర్వాత మళ్ళీ వాళ్ళు పర్టికులర్ జిల్లా స్థాయికి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి చాలా సమయం పట్టిపోతుంది. ఈ లోపల అది కొంచెం బలహీన పడిపోతుంది. ఆ గ్రీవెన్స్ ఏదైతే ఉందో అది బలహీన పడిపోతుంది. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా ఏ గ్రీవెన్స్ అయితే చట్ట ప్రకారం మనకు డ్యూటీ ఉందో, చేయాల్సి ఉందో, దానికి ఎటువంటి ఎస్కేప్ లేకుండా 4 టైమ్స్ కనుక ఖచ్చితంగా విజిట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక రకమైన జవాబుదారీతనం పెరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదే స్పిరిట్తో మీరందరూ కూడా పర్టికులర్లీ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చే గ్రీవెన్సెస్ ఆల్రెడీ నమోదు అవుతున్నాయి. ఈరోజు ఎన్ని నమోదయ్యాయి, దాంట్లో ఎన్ని మనము జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో
లేకపోతే గ్రామ స్థాయిలో ఏవేవి మనం రిడ్రెస్ చేయగలం. రిడ్రెస్ చేయగలిగి ఖచ్చితంగా ఆ వారంలో రిడ్రెస్ చేయాలి, లేదా 2 వారాల్లో రిడ్రెస్ చేయాలి, లేదా 6 వారం అప్పీల్ ఏదైనా ఉంది, కొంచెం టైం పట్టేది ఉంది, అప్పీల్ ఇచ్చి ఆ ప్రాసెస్లో 1 మంత్లో క్లియర్ చేయాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉంది, బిల్ అప్లోడ్ చేసేంత వరకు, ఒకవేళ బడ్జెట్ అలాట్మెంట్ కాకపోతే బీఆర్ఓ పెట్టించుకునేంత వరకు, ఆర్ అట్లీస్ట్ మీ హెడ్ ఆఫీస్కి లెటర్ రాసేంత వరకు దాన్ని పర్సూ చేయాలి. తగాదాలు ఇతరాత్ర మనం రిజాల్వ్ చేయడానికి సివిల్ డిస్ప్యూట్ ఉంటాయి, అది ఎప్పుడు ఉంటాయి, అవి మనం ఎలా రిజల్వ్ చేయాలో చూస్తాం. బట్ మ్యాక్సిమం ఏవైతే మనం పట్టుదలతో లేకపోతే కొంచెం డిలిజెంట్గా వర్క్ చేసి డీల్ చేయగలము, రిజాల్వ్ చేయగలము, అటువంటి ఇష్యూస్ ఖచ్చితంగా ఈ 4 వీక్స్లో రిజాల్వ్ అయిపోవాలి. సో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. అదే కలెక్టర్ గారు కూడా మన జిల్లాలో లాస్ట్ టైం పెడనలో పాటించారు. లాస్ట్ టైం పెడనలో కూడా మాకు ఫస్ట్ వీక్లో వచ్చిన గ్రీవెన్సెస్ పర్టికులర్లీ 22 నుంచి గ్రామ కట్టం రిమూవ్ చేయడం ఇలాంటివి మేము వితిన్ 1 వీక్లో రిజాల్వ్ చేస్తూ వచ్చాం. సో ఏవైతే రిజాల్వ్ చేయాలో ఆ 1 వీక్ 2 వీక్స్లో ఈ 4 వీక్స్లో ఓవరాల్గా రిజాల్వ్ చేసుకుంటూ ఒక పాజిటివ్ పర్సెప్షన్ అనేది ప్రభుత్వం వైపున ప్రజల నుంచి కొంచెం పెంచే విధంగా మనం ఈ కార్యక్రమం అనేది చేపట్టాం. ఆల్రెడీ ఈ కాన్స్టిట్యుయెన్సీ ఓవరాల్గా స్టేట్లో కూడా పర్సెప్షన్లో చాలా బెటర్గా ఉంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే గారు. సిమిలర్గా ఇంకా ముందుకెళ్ళి నెంబర్ 1గా ఈ కాన్స్టిట్యున్సీ నిలవాలి. దానికి మీరందరూ పర్టికులర్లీ ఆఫీసర్స్ అందరూ కృషి చేయాలి. మన వైపు నుంచి ఎటువంటి శక్తి వంచన లేకుండా ఎవ్రీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సభాగతంగా మీకు తెలియజేస్తున్నాను. సో వితౌట్ ఇంకా డిలే లేకుండా విల్ మూవ్ ఆన్ టు గ్రీవెన్సెస్. నేను నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 100% ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని టు ద డాట్ టు ద ఎండ్ మీరు రిజాల్వ్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పామర్ నియోజకవర్గం, పామర్ మండలం, పామర్ టౌన్లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మరి జేసీ గారు, కృష్ణా జిల్లా జేసీ గారు శ్రీ నవీన్ గారు, అదేవిధంగా పామర్ నియోజకవర్గ పరిధి కృష్ణా జిల్లాలో ప్రధానమైన అధికారులు అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ప్రజావేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనతో ప్రతి వారం మీకోసం అనే కార్యక్రమం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వెళ్తున్నారు, ఇస్తున్నారు, సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి, కొన్ని లెగసీ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఇలా కాదు, ఇంకా బాధ్యతగా, ఇంకా ట్రాన్స్పరెంట్గా, ఇంకా క్షేత్రస్థాయిలో వెళ్ళండి. అవసరమైతే కలెక్టర్ గారు మీరు 1 నెల పాటు అక్కడే ప్రతి శుక్రవారం మీరు కూడా అక్కడే ఉండి ఈ గ్రీవెన్స్ని అడ్రస్ చేయండి అని చంద్రబాబు గారి సూచనల మేరకు ఈరోజు ఈ శుక్రవారం 1 కాన్స్టిట్యున్సీ 1 మంత్ 4 గ్రీవియన్సెస్, 1 నెలలో 1 నియోజకవర్గం 4 శుక్రవారాల పాటు 4 విజిట్స్ చేసి 4 శుక్రవారాల్లో అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, నియోజకవర్గంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి కలెక్టర్ గారు, జేసీ గారు వచ్చి గ్రీవెన్స్ అంతా కూడా ఆన్ ద స్పాట్ పరిష్కరించే విధంగా, ఒకవేళ సమస్య ఆన్ ద స్పాట్ అవ్వలేదు, టైం పడుతుంది 1 వీక్ అంటే నెక్స్ట్ శుక్రవారానికి అంటే 2వ విజిట్, 1 మంత్ 4 విజిట్స్లో 2వ విజిట్కి వచ్చేసరికి దాని మీద ఒక నెక్స్ట్ స్టెప్ రావాలి, లేకపోతే పరిష్కారం అయిపోవాలి. అవ్వకపోతే 3rd విజిట్ 4th విజిట్లో దాన్ని ఏదో రకంగా సమస్యను క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 90% సమస్యలు పరిష్కారం అవడానికి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీద వచ్చిన బ్రహ్మాండమైన ఆలోచన. దీన్ని బట్టి అర్థమైంది ప్రజలందరికీ కూడా ఇప్పటికే 2 ఏళ్ళు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా అన్ని బాధ్యతగా చేసుకుంటున్న ఈ ప్రభుత్వం ఇంకొక మైలురాయి, ఇంకొక మెట్టు ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళడానికి, సమస్యలు పరిష్కరించడం ఒక జవాబుదారీతనంతో ప్రజలకు ఒక నమ్మకం, భరోసా ఇచ్చేదానికి మంచి కార్యక్రమం. 5 సంవత్సరాల గత పాలకుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా అని ఆలోచిస్తే ఒక్క కార్యక్రమం కూడా కనపడదు. మరి ఈ రోజున బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎంతోమంది అర్జీలు, ఎన్నో సమస్యలు, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి వింటుంటూ పరిష్కరించే విధంగా మాకు సంతృప్తి, సంతోషం కలుగుతుంది. కొన్ని పాపం పెన్షన్ పెంచే దాంట్లో కొంతమంది 10,000 15,000 యాస్పిరెంట్స్గా ఉండి
మంచానికే పరిమితమైన పేషెంట్స్ ఇక్కడ తీసుకొస్తే జేసీ గారి దగ్గరికి వెళ్ళి చూడటం, ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వటం, తద్వారా హెల్త్ డిపార్ట్మెంట్లో ఆదేశాలు ఇవ్వటం, నెక్స్ట్ మంత్ వచ్చే సదరంలో పెట్టించి గారికి పెన్షన్ ఇస్తామని ఒక నమ్మకం కలిగించడం, రాబోయే కొత్త పెన్షన్స్లో వీళ్ళందరినీ కూడా అప్గ్రేడ్ చేయటం, అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు, ఇందాక నేను చెప్పినట్టుగా దీర్ఘకాలిక సమస్యలు, వీటన్నింటి కూడా పరిష్కరించడానికి ఇది ఒక మంచి ప్రజా సమస్యల పరిష్కార ప్రజా వేదిక, పామరి నియోజకవర్గం ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈ రకంగా కష్టపడి పనిచేస్తున్నామని కూడా మరొకసారి ప్రజానీకానికి తెలియజేస్తూ ఇదే ప్రేమ అభిమానం చూపించండి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ రాబోయే శుక్రవారం మళ్ళీ ఇదే రకంగా అధికారులందరి సమక్షంలో ఇదే గ్రీవియన్స్ కొనసాగుతుంది. దిస్ గ్రీవియన్స్ విల్ కంటిన్యూ, విల్ మూవ్ ఆన్. రాబోయే 3 వారాల పాటు 3 శుక్రవారాలు ఖచ్చితంగా 3 గంటలకు తగ్గకుండా 9 నుంచి లేదా 9:30 నుంచి దాదాపు ఇప్పుడు టైం 2 అవుతుంది. ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుంది. ప్రజలందరి సమస్యలు పరిష్కరించడంలో మాకు సంతృప్తి, సంతోషం అని తెలియజేస్తూ ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి జవాబుదారీగా నిలబడే ప్రభుత్వాన్ని కూడా మరొకసారి తెలియజేస్తాం. ధన్యవాదాలు.